హాయ్ ఫ్రెండ్స్, 6th మే 2024న ఇజ్రాయెల్ హయాస్ యుద్ధంలో గాజా స్ట్రైప్పై దాడి చేయడంలో భాగంగా రఫా నగరంలో మరియు చుట్టుపక్కల సైనిక దాడిని ప్రారంభించింది ఇజ్రాయెల్. అయితే దాడికి ముందు గాజా స్ట్రిప్లో ఇతర ప్రాంతాల నుండి దాదాపు 1.4 మిలియన్ల మంది పాలస్తీన్లు రాఫాలో ఆశ్రయం పొందారు. పాలస్తీన్ స్టేట్ ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ నగరంలో ఉన్న హమాస్ బ్రిగేడ్లను నిర్మూలించేందుకు దాడి చేయాలని తన ఉద్దేశాన్ని ప్రకటించింది. మే ప్రారంభంలో కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోవడంతో ఇజ్రాయెల్ ఒక ఆపరేషన్ కోసం సిద్ధమైంది మరియు ఈస్ట్ రఫాను ఖాళీ చేయాలని ఆదేశించింది. మే 6న ఈజిప్ట్ మరియు ఖతర్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని హమాస్ అంగీకరించింది. అయితే తిరస్కరణ తర్వాత ఇజ్రాయెల్ రఫాపై వైమానిక దాడులు నిర్వహించి నగరం యొక్క అంచుల్లోకి ప్రవేశించడం మొదలుపెట్టింది. రఫా క్రాసింగ్ ను స్వాధీనం చేసుకుని దానిని మూసివేసింది. మే 14న నగరంలో జనావాస ప్రాంతంలోకి ప్రవేశించింది. ఇజ్రాయెల్ హమాస్ నిర్మూలన లేదా బందీలను విడుదల చేస్తే తప్ప ఆపరేషన్ ఆగదని పేర్కొంది. మే 24న అంతర్జాతీయ న్యాయస్థానం దాడిని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ వైఖరిని ఇజ్రాయెల్ తిరస్కరించింది. అయితే ఈ దాడిని ఖండిస్తూ ఇప్పుడు ప్రపంచమంతా రఫాకి సపోర్ట్ గా నిలిచింది.